మీరు తెలుసుకున్న వాళ్ళని చెప్పి ఆయన పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారము ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచురి. మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచురి. గొప్ప మాటలు ఇందులో మనకు కనపడుతున్నాయి. మన సర్మన్ టైటిల్ విచ్ ఈజ్ ఈజియర్, ఏది సులభము. ఇందులో ప్రాముఖ్యమైన మాట మనకు కనపడుతుంది ఏంటి? ఏది సులభము. విచ్ ఈజ్ ఈజియర్ ఫర్ గాడ్. ఇది గాడ్ కాంటెక్స్ట్లో మనము చూస్తున్నాం. విచ్ ఈజ్ ఈజియర్ ఫర్ గాడ్, ఏది సులభం దేవునికి, ఏది సులభము అనే విషయం మనం చూస్తాం. ఇదే ప్యాసేజ్ని లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 26 వరకు, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ప్యారలల్ ప్యాసేజెస్గా సినాప్టిక్ గాస్పెల్స్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక మాట నన్ను ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ గురించి కూడా చెప్పనివ్వండి. అనేక మంది వాక్యం వింటున్నారు కాబట్టి వారి సంఘాల్లో ఈ రీతిగా వాక్యం ప్రకటించబడుతుందో లేదో వారు కూడా ప్రశ్నించుకునే సమయాన్ని వారికి ఇద్దాం. ఎందుకు ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అని అంటే, దేవుడు రాయించిన ప్రతి మాట ప్రాముఖ్యమైనది. ప్రతి ప్యాసేజ్, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి కాంటెక్స్ట్ అంతా కూడా ఆయన ఈ బైబిల్లో పొందుపరిచింది ఎంతో మనకి అవసరమని చెప్తున్నాడు. పిన్ టు పిన్, కవర్ టు కవర్ దీన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అని అంటే ఒక బోధకుడు తనకు తెలిసిన విషయాలను ఇందులోకి ఇమిడ్చుకోకుండా బైబిల్లో ఉన్న అంశాలని వెలికి బయటికి తీసి ఆ సారాంశాన్ని సంఘానికి ఇవ్వటమే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. ఒక బోధకుడు ఎక్సజీట్ చేస్తున్నాడు అని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక వాక్య భాగం చదవాము, 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మత్తయి సువార్తలో చదివినప్పుడు ఎందుకు ఆ యొక్క వాక్య భాగము అక్కడ పెట్టడానికి దేవుడు నిర్ణయించాడు, ఎందుకు ఆ వాక్య భాగము దేవుడు రాయించాడు. ఆయన అనేక అద్భుతాలు రాయించారు, అవన్నీ రాయటానికి బైబిల్లో సరిపోవని చెప్తున్నాడు. అవన్నీ రాయించడానికి బైబిలే కాదు, భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవని ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరెందుకు ఈ పర్టికులర్ ప్యాసేజ్ని, మనము ధ్యానం చేస్తున్న ప్యాసేజ్ని ఇక్కడ పెట్టాడు అనే మూల అంశంను వెలికి తీయటమే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. దేవుని యొక్క ఉద్దేశాన్ని బహిర్గతం చేయటం, నా ఉద్దేశాన్ని కాదు, ఇక్కడ నిలబడుతున్న ఏ బోధకుని యొక్క ఉద్దేశం కాదు, కానీ ఈ ప్యాసేజ్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటని బహిర్గతం చేసి అందులోంచి ఆత్మీయ పాఠాలు కొన్ని సంఘానికి ఇవ్వటమే బోధకుని యొక్క ప్రధానమైన పని. అలా మనం చేసుకుని వెళ్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనము చూసాం. సుమారు ఒక 30 ప్రసంగాల వరకు చూసుకున్నాం. యోహాను సువార్త 1 నుంచి 17 అధ్యాయాల వరకు మనం చూసాం. అందులో ఒక 50 ప్రసంగాలు మనం చూసుకున్నాం. దాని తర్వాత అలా చెప్పుకుంటా పోతే కొత్త నిబంధన చెప్పడానికే మనకు 30 సంవత్సరాలు పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి 30 సంవత్సరాలు నేను బ్రతుకున్న కాలము సుమారుగా ఇంకంత ఉంటుందేమో, అంతకాలము రిపీట్ అవ్వకుండా, కొంతమంది అవుతున్నారంటే తెలియదు కదా ఎంతకాలం ఉంటుందో అని ఉద్దేశం నిజమే దాంట్లో. అంటే ఎగ్జాంపులరీగా ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతాను అని నేను ఊహించి అలాగా అంటూ ఉన్నాను. ఏమో రేపే దేవుడు పిలుచుకుంటే నాకన్నా సంతోషించేవారు ఎవరు లేరు. ఎందుకంటే నేను త్వరగా పైకే వెళ్ళిపోవాలని ఎప్పుడు ఆకాంక్షిస్తూ ఉండాలి. కాబట్టి అలా చూసుకుంటే సుమారు ఒక 30 సంవత్సరాలు ఈ యొక్క బైబిల్ని మనము బహిర్గతం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. బహిర్గతం చేసుకున్న తర్వాత ఈ 30 సంవత్సరాలు మనము క్రొత్త నిబంధన చదువుకోవటానికి అవకాశం. తద్వారా దేవుడు ప్రతి అంశాన్ని ఎందుకు రాయించాడు అనేది తేటతెల్లం అవుతుంది. తద్వారా సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. విన్న వాక్యమే విన్నట్లుగా కాకుండా ప్రతిరోజు ఒక అంశాన్ని వారు స్వీకరిస్తున్నప్పుడు అది నేను కాదు, తయారు చేసేది దేవుడే అని చెప్పి ఆయన ఇస్తున్న క్రమ ప్రకారము మనం వెళ్తూ దాన్ని నేర్చుకోవటం వల్ల ఆ వాక్యాల్లోని అర్థాన్ని మనం బహిర్గతం చేయటమే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. ఎక్సిజిసిస్, EXEGESISకి విరుద్ధంగా ఐసోజిసిస్ ఉంది, ISOGESIS. ఐసోజిసిస్ ఏంటంటే పాస్టర్ ఒకటి అనుకుంటాడు, చెప్పాలనుకున్నాడు ఒకటి అనుకుంటాడు, దాన్ని ఏం చేస్తాడంటే అందులోకి కావాల్సిన వాక్య భాగాలు ఇమిడ్చుకుంటూ ఉంటాడు. అందులోకి కావాల్సిన వాక్య భాగాలు బయట ఎక్కువగా జరుగుతుంది ఇది. వారు ఏదో ఒక కాన్సెప్ట్ అనుకుంటారు, ఆ కాన్సెప్ట్కి పట్టే వాక్య భాగాలు ఏరుకుంటూ ఉంటారు.
దానివల్ల ప్రమాదం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశము కంటేను మనిషి యొక్క ఉద్దేశము బహిర్గతము అవుతుంది. స్వచ్ఛంగా అది విభజించబడదు వాక్యము. కాబట్టి ఎక్స్పాజిటరీ ప్రీచింగ్కి ఐసోజెసిస్కి తేడా మనము గమనించాలి. ప్రతి సంఘంలో కూడా ఈ రీతిగా ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ కావాలని మీరు ఒకవేళ మీ పాస్టర్ని అడగండి. అయ్యా మాకు ప్రతి వారము వచనం వెంబడి వచనం చెప్పుకుంటూ వెళ్తే మేము ఒక డైరీలో రాసుకున్నా, ఒక క్రమంగా రాసుకున్నా, మేము అర్థం చేసుకోవాలన్నా దానికి ఒక క్రమబద్ధంలో మేము అర్థం చేసుకుంటూ వెళ్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇది ఉంది, 6వ అధ్యాయంలో ఇది ఉంది, 7లో ఇది ఉంది, 8లో ఇది నాకు అవసరమైంది, 9లో ఇది ఉంది అని చెప్పి నేను గ్రహించుకోవటానికి ఆయా సందర్భాలు బయటికి వచ్చినప్పుడు ఆ రీతిగా నేను జీవితంలో జీవించటానికి నాకు ఉపయోగపడతాయి. అందుకనే ప్రతి సంఘంలోనూ సువార్త సభల గురించి నేను మాట్లాడట్లేదు, ప్రతి సంఘంలో ఉండవలసింది ఏంటంటే ఎక్స్పాజిటరీ ప్రీచింగ్. అంతకన్నా మించి ఏదైనా ఉంటే ఎప్పుడైనా టాపికల్ చెప్పుకోవచ్చేమో, కానీ ఎక్కువగా ఎక్స్పాజిటరీ ప్రీచింగ్కి కట్టుబడి ఉంటే చాలా మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటే వచనం వెంబడి వచనం చెప్పుకుంటూ మనకు నచ్చిన బుక్స్లో కూడా ఆయా ప్యాసేజెస్ని డీల్ చేసుకునే వీలు కూడా మనకు ఉంటుంది, దాని యొక్క అర్థం బహిర్గతం అవుతుంది అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకున్న మన యొక్క వాక్య భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో మనకి కనపడుతున్న 3 వివరణలు మనము చూసుకోవచ్చు. ఒక వివరణ ఏంటంటే, ఈ ప్యాసేజ్ మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు దీంట్లో దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు అని చూస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన అంశము, ఒక ప్రాముఖ్యము అంటే ఆ పాసేజ్కి దానికంటే మించి ప్రాముఖ్యత లేని అంశాలు కొన్ని కూడా మనకుంటాయి. అవి కూడా అవసరమే. అయితే ప్రాముఖ్యమైన అంశాన్ని మనము వెలికి తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్యాసేజ్ స్వస్థత గురించి చెప్పట్లేదు. ఈ ప్యాసేజ్లో పక్షవాయువు గలవాడిని దేవుడు స్వస్థపరిచాడు, కానీ ఈ ప్యాసేజ్ స్వస్థత గురించి రాయించబడలేదు. ఇంకా అనేక చోట్ల ఈ యొక్క దేవుడు స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. ముందు మనం చూస్తుంటే చూడండి, 8:2లో కుష్ఠరోగిని ఆయన బాగు చేశాడు. తర్వాత 8:6లో పక్షవాయువు గలవారిని బాగు చేశాడు. 8:14 పైన జ్వరం వచ్చిన పేతురు అత్తగారిని బాగు చేశాడు. దాని తర్వాత 8:28 దెయ్యములు పట్టువాడిని బాగు చేశాడు. మళ్ళీ 9:2లో పక్షవాయువు గలవాడిని బాగు చేశాడు. 5 చోట్ల మనం చూస్తున్నాం ఆయన 5 అద్భుతాలు మనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 5 అద్భుతాలు చేసినట్లు చూస్తుంటే మరి ప్యాసేజ్లో ఇది అద్భుతం గురించి రాయించబడలేదు. ఇంకో ఏదో సత్యాన్ని అది మనకు బోధించటానికి అది సిద్ధము చేయబడింది. ఆ సత్యం ఏంటో అని వెలికి తీయటమే ఎక్స్పాజిటరీ ప్రీచింగ్. లేకపోతే దాంట్లో ఆ యొక్క సత్యాన్ని బహిర్గతము చేసుకుంటాం. ఫస్ట్ గ్లాన్స్లో మనకి ఏం కనపడుతుందంటే ఆ యొక్క ప్యాసేజ్ స్వస్థతను గురించి చెప్తుంది అన్నట్లు కనపడి భక్తులందరూ ఏం తీసుకుంటున్నారంటే, ఇదిగో దేవుడు అందరినీ స్వస్థపరచాడని అక్కడే కూర్చుని అక్కడే మాట్లాడుకుంటూ ప్రయత్నం చేస్తాడు. రెండవది, ఈ ప్యాసేజ్ ఏమి బోధించట్లేదంటే స్వస్థత గురించి బోధించట్లేదు. రెండవది, ఈ ప్యాసేజ్ ముఖ్యంగా ఏం బోధించట్లేదంటే చాలామంది తీసుకున్న మాటలు అవి కూడా ప్రాముఖ్యమైనవే, కానీ అసలైన అర్థం కంటే అది ప్రాముఖ్యమైనది కాదు. ఏంటంటే ఇక్కడ 4 స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. 4 స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. ది 4 ఫ్రెండ్స్ వైకేరియస్ ఫెయిత్ ఈజ్ డిస్ప్లేడ్. వైకేరియస్ ఫెయిత్ అంటే బదులుగా. ఏంటది? బదులుగా. యేసుక్రీస్తు నాకు బదులుగా సిలువ మీద మరణించెను. సబ్స్టిట్యూట్ అని అంటాడు. బదులుగా. వైకేరియస్ అంటే వైకార్ అంటే సబ్స్టిట్యూట్ అని అర్థం. నేను ఇక్కడ లేనప్పుడు నాకు బదులుగా బోధించటం, లేకపోతే నేను ఎవరికి ఇచ్చేప్పుడు నాకు బదులుగా బోధించటం, నా కొరకు నాకు బదులుగా కల్వరి సిలువలో చనిపోవటం, దాన్ని వైకేరియస్ డెత్ అని అంటారు. నా కొరకు ఆయన కల్వరి సిలువలో మరణించాడు. ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే వైకేరియస్ ఫెయిత్. ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటి? వైకేరియస్ ఫెయిత్. మన బదులు ఇంకొకరు విశ్వసించటం. అంతే కదా, మన కుటుంబాల్లో మన తల్లి మన బదులు ఆమె విశ్వసించి నా కుమారుడు నా కుమార్తెను బాగు చేయి అని ప్రార్థన చేస్తుంది. మన స్నేహితుల కోసం మనం విశ్వసించి నా స్నేహితుడిని నువ్వు బాగు చేయి
అని అతనికి లేని విశ్వాసాన్ని మనలో ఉంచుకుని మన విశ్వాసం ద్వారా దేవుడు కార్యము చేయాలని చెప్పటం, వైకేరియస్ ఫెయిత్. ఇక్కడ కనపడుతున్నది ఏంటంటే నలుగురు వ్యక్తులు ఒక పక్షవాయువు గలవాడిని, కనీసం మాటలు కూడా మాట్లాడలేని వ్యక్తి యొక్క విశ్వాసాన్ని వీరు తీసుకుని వాడికి బదులుగా వీరు విశ్వసించి దేవుడు కార్యము చేస్తాడని తీసుకొచ్చి పైకప్పు విప్పి అతన్ని దింపినట్లు చూస్తూ ఉన్నాం. ఈ పాసేజ్ ఏం బోధిస్తుంది? ఇక్కడ వైకేరియస్ ఫెయిత్. ఇతరులకు బదులుగా మనం విశ్వసించడం గొప్ప ధన్యత, కానీ అది కూడా బోధించట్లేదు. అది కూడా ప్రధానమైన అంశము ఈ ప్యాసేజ్లో లేదు. ఈ ప్యాసేజ్ యొక్క ప్రధానమైన అంశము అది కూడా కాదు. మొదటిది ఏమనుకున్నాం? ఈ ప్యాసేజ్ స్వస్థత గురించి చెప్పట్లేదు. రెండోది, ఈ ప్యాసేజ్ వైకేరియస్ ఫెయిత్ గురించి చెప్పట్లేదు. వైకేరియస్ ఫెయిత్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాకు బదులుగా ఇంకొకరు విశ్వసించడం, నేను బలహీనం అయినప్పుడు నా సోదరు నిమిత్తం ఇంకోటి విశ్వసించటం, తన కుమారుల నిమిత్తం తల్లి విశ్వసించటం, తన కుమార్తెల నిమిత్తం తండ్రి విశ్వసించటం, తన స్నేహితులకు బదులుగా వేరొక స్నేహితుడు విశ్వసించడం, తన సహోదరులకు బదులుగా సహోదరుడు విశ్వసించటం. దిస్ ఇస్ వైకేరియస్ ఫెయిత్. ఒక్కోసారి దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో కార్యము చేస్తూ ఉంటాడు. బట్ దిస్ ప్యాసేజ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఒకటేంటి? అది స్వస్థత గురించి మాట్లాడట్లేదు. రెండు, వేరొకరి విశ్వాసం గురించి కూడా అది మాట్లాడట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతుంది ఈ పాసేజ్? ది అథారిటీ ఆఫ్ జీసస్ ఓవర్ సిన్. అది ప్రాముఖ్యమైన అంశం. ఏంటి? క్రీస్తుకు పాపం మీద ఉన్న అధికారము, పాపమును క్షమించగలిగిన అధికారము. ఏకైకుడైన క్రీస్తుకు మాత్రమే ఉన్న అధికారం. ఇంకా ప్రపంచంలో దేవునికి తప్ప ఇంకెవరికి లేని అధికారాన్ని ఇది బహిర్గతము చేస్తుంది. అందుకు 6వ వచనము, నీ పాపములు 5వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము ఇవ్వబడెను. అది ప్రాముఖ్యమైన మాట. ది అథారిటీ ఆఫ్ జీసస్ టు ఫర్గివ్ సిన్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డిస్ప్లేడ్ ఇన్ హీలింగ్ ద పారాలిటిక్ మ్యాన్. ఆ పక్షవాయువు గలవాడిని స్వస్థపరచుటలో యేసుక్రీస్తుకి ప్రాముఖ్యంగా పాపాలను రక్షించే ఆ అధికారము ఉంది అని నిరూపితమైంది. ఇప్పుడు పక్షవాయువు గలవాడు అక్కడ తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి? అతని పక్షవాయువు తగ్గించడానికే ఒకటి. కానీ దానిలో ఉండన అసలైన కారణం ఏంటి? ఆ పక్షవాయువు గలవాడిని ఉపయోగించుకుని క్రీస్తు యొక్క అధికారాన్ని బహిర్గతం చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద ప్యాసేజ్ ఈస్ టాకింగ్ అబౌట్. 2 నాట్లు చెప్పాను, ఒక ఎస్ చెప్పాను. 2 నాట్లు ఏంటి? అది స్వస్థత గురించి, అది రాయించబడలేదు. ముందు కూడా అనేక స్వస్థతలు మనం చూసాం. అది వైకేరియస్ ఫెయిత్ గురించి, తన నలుగురు స్నేహితుల ఒక గొప్ప విశ్వాసము, క్రీస్తు దగ్గరికి ఎలాగైనా అతను తీసుకెళ్తే స్వస్థత పడతాడనే గొప్ప డిటర్మినేషన్, కమిట్మెంట్ గురించి కూడా మాట్లాడట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ టాక్స్ అబౌట్ ది అథారిటీ ఆఫ్ జీసస్ టు ఫర్గివ్ సిన్స్. భూమి మీద పాపాన్ని క్షమించగలిగిన అధికారము యేసుక్రీస్తుకు కలదు. యేసుక్రీస్తుకు కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే కలదు అనే ప్రాముఖ్యమైన అంశాన్ని ఇక్కడ బహిర్గతము చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాటలు నెరేటివ్లోనికి వెళ్తే, అంటే ఆ యొక్క కథాంశము లేకపోతే వృత్తాంతంలోనికి వెళ్తే, ఒక పక్షవాయువు గలవాడిని కొందరు క్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఈ మొదటి ప్యాసేజ్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి అని చెప్పింది అంతే. అదే మార్కు సువార్త 2:1 దగ్గరికి మనం వెళ్తే, మార్కు సువార్త పక్కనే ఉంది. మార్కు సువార్త 2:1 దగ్గరికి మనం వెళ్తే అక్కడ మనకి ఎపిసోడ్ యొక్క ఉద్దేశం చూపిస్తుంది. కొన్ని దినముల పంపట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చాను. ఆయన ఏంటో ఉన్నాడని విని వచ్చిన అనేకులు కూడి వచ్చారు, కానీ కూడి వచ్చారు గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయినను ఆయన వారి వాక్యంను బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని
వచ్చిరి. చాలామంది కూడి అందున వారందరూ చేరలేక ఆయనున్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు గలవాడిని పరుపుతోనే దింపిరి అని అక్కడ మనకి కనపడుతుంది. మత్తయి సువార్తలో మనకి అంత డీటెయిల్ ఇవ్వలేదు. డీటెయిల్స్ కనపడుతున్నాయి చూడండి. కొందరు తీసుకొచ్చారని ఉంది. అందులో నలుగురు ఆ యొక్క వాయువు గలవాడిని, పక్షవాయువు గలవాడిని మోసుకొచ్చారని ఉంది. కింద ఖాళీ లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యం బోధిస్తున్నాడు. జామ్ ప్యాక్ క్రౌడ్ ఉంది. దాని తర్వాత కాబట్టి పైన పెంకులు తీశారు, కిందకి మంచం దింపారు. మంచాన్ని కూడా దింపలేకపోతున్నారు కాబట్టి తాళ్లతో పరుపుని కట్టి ఆ పరుపుని కిందకి పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. నలుగురు మాత్రమే పైకి ఎక్కారు, కొందరు ఆయన తీసుకుని వచ్చారు అనే అంశాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ పక్షవాయువు గలవాడిని కిందకి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క మాటలు మనము గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము 2వ వచనంలో 3వ వచనంలో మత్తయి సువార్త 9:3 కనపడుతుంది. ఏంటంటే కుమారుడా. అక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? వెంటనే కుమారుడా. కింద ఫుట్ నోట్లో ఏముంది అందరూ చదవండి. బిడ్డ. ఎవరంటారు అలాగా? ఫుట్ నోట్లో ఏమని చూడండి, బిడ్డ అని ఎవరో అంటారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువగా అతని యొక్క ఊత పదం అదే, బిడ్డ. ఎప్పుడు నేను కూడా చదవలేదు. కుమారుడి కింద ఫుట్ నోట్లు ఏది ఇచ్చాడని చెప్పేటప్పటికి బిడ్డ అని కనపడింది. అంటే ఒక ప్రేమ ఆప్యాయతతో పిలిచిన పదమే. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మేకింగ్ హిమ్ ఎనీ ఫన్. మంచి వాక్యం, మంచి మాట, మంచి పిలుపు. బిడ్డ అనేది మంచి పిలుపు. అరే కుమారుడా అనే దానికంట బిడ్డ అని చెప్పి అతను పిలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, బిడ్డ ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇంకెక్కడ దీని గురించి క్లూ ఇవ్వబడలేదు. ఆ పక్షవాయువు గలవాడికి పెరాలసిస్ ఉంది. అంటే మాట్లాడలేదు, నోటికి కూడా పెరాలసిస్ ఉంది. పక్షవాయువు గలవారికి నోరు కూడా మందం ఎక్కిపోద్దు, కొంతమందికి మాటలు కూడా రావు. ఎందుకంటే నర్వేషన్లో అన్ని నర్వ్స్ డ్యామేజ్ అవటం వల్ల ఈ యొక్క స్పీచ్ సెంటర్స్ అన్ని డిస్టర్బ్ అవటం వల్ల అతనికి మాటలు కూడా రాలేదు. అతనేమి చెప్పలేదు. నాకు స్వస్థత కావాలని, నాకు పాపక్షమాపణ కావాలని కూడా అతనేమి చెప్పలేదు. బట్ చూడండి, జీసస్ ఈజ్ స్ట్రైట్ టు ద పాయింట్. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే 2nd ఎపిసోడ్లో జీసస్ ది హార్ట్ సర్జన్. ఎందుకంటే హృదయాలని చీల్చగలిగిన శక్తి దేవునికి మాత్రమే, యేసుకు మాత్రమే ఉంది. ఇది అనేక చోట్ల ఈ విషయాన్ని బహిర్గతం చేశారు, అంతే కదా. అనేక చోట్ల హృదయాలను ఎరిగిన దేవుడు అనే మాటని మనకు బహిర్గతం చేస్తాడు. 2వ ఎపిసోడ్లో జీసస్ ఈజ్ ద హార్ట్ సర్జన్. హీ డైసెక్ట్స్ ద హార్ట్ అండ్ హీ కట్ ఓపెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద హార్ట్. ఎవరో చూడలేరు మనుషులు. యేసుక్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే హృదయాలను చూడగలడు. ఇక్కడ మనకి ఏ క్లూ లేదు. అతనికి స్వస్థత కావాలో, అతనికి రక్షణ కావాలో, అతనికి పాపక్షమాపణ కావాలో, ఏమి కావాలో వాడు చెప్పలేదు. ఆ తీసుకొచ్చిన వారు కూడా చెప్పడానికి సమయం లేదు. ఆ గోల్లో వినపడలేదు. బట్ జీసస్ ఈజ్ స్ట్రైట్ టు ద పాయింట్. నీ పాపాలు క్షమించబడినవి అని చెప్తూ ఉన్నాడు. వెంటనే ఎపిసోడ్లో నెరేటివ్లో 3వది ఏంటంటే, దెర్ ఈజ్ ఎ మర్మరింగ్, క్రిటిక్స్ ఛాలెంజింగ్ క్రైస్ట్. 3వది ఏంటి? క్రిటిక్స్ ఛాలెంజింగ్ క్రైస్ట్. విమర్శకులు క్రీస్తుని ఛాలెంజ్ చేస్తున్నారు. ఏంటి, దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించగలడు, వీడవుడు కొత్తగా వచ్చి ఇలా ఉన్నాడు, మన ముందే పెరిగాడు, మన ముందే వడ్రంగ పని చేసుకున్నాడు, వీడు గంభీరమైన మాటలు పలుకుతున్నాడు. ఏంటి, అధికారం ఇంకెవరికీ లేదు కదా, దేవుడు మాత్రమే పాపాలు క్షమించగలరు కదా, వీడవుడు వచ్చి మధ్యలో అని వారు ఏం చేస్తున్నారు? తమలో తాము ఆలోచన చేస్తున్నాడు. 3వ వచనం, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా వారి తలంపులు గ్రహించి అగైన్, రెండవసారి జీసస్ ఈజ్ అగైన్ ద హార్ట్ సర్జన్. వెంటనే వారి తలంపులు, అంటే అంత క్రౌడ్లో వాక్యం బోధిస్తున్నట్లు మనకు చూపిస్తూ ఉన్నాడు. జనాలందరూ కిక్కిరిసిపోయారు. ఆ మూలను ఎవరో ఇద్దరు కొనుక్కుంటుంటే యేసుక్రీస్తుకి నిజంగా వినపడదు. కానీ ఇన్ హిస్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ
తను మానవతీతమైన దైవికమైన శక్తితో వారి హృదయాల్లో ఏముందో చూస్తూ ఉన్నారు. ఎందుకు మీరు కొనుక్కుంటున్నారు, నన్ను అడగండి, స్ట్రైట్గా నన్ను క్వశ్చన్ చేయండి అన్నట్లుగా వారికి ఆ ఛాలెంజెస్ని క్రీస్తు అంగీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత క్రైస్ట్ ఛాలెంజింగ్ దెమ్ విత్ ఎ క్వశ్చన్. వారి ఛాలెంజ్ని, వారి క్రిటిక్స్ యొక్క ఛాలెంజ్ని తిప్పి కొడుతున్నట్టు మనం చూస్తున్నాం ఒక ప్రశ్నతో. ఏంటది? ఏది సులభం? పాపాలు క్షమించబడినాయి అని చెప్పుట సులభమా, లేకపోతే ఈ యొక్క వ్యక్తిని బలహీనుడై ఎవరు స్వస్థపరచలేని ఈ వ్యక్తిని స్వస్థపరచుట నాకు సులభమా అనే చెప్పి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూనే ఒక ప్రశ్నతో వారి ముందు మళ్ళీ ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. ఏది సులభం నాకు, విచ్ ఈజ్ ఈజియర్ ఫర్ మీ ఆర్ విచ్ ఈజ్ ఈజియర్ ఫర్ ఎనీ వన్ ఆన్ దిస్ ప్లానెట్. అల్లాకైనా, రామాకైనా, బుద్ధాకైనా, యేసుకైనా, ఎవరికైనా ఏది ఈజీ? దట్ క్వశ్చన్ కమ్స్ టు ఆల్ మేజర్ రిలీజియన్స్, అంతే కదా. విచ్ ఈజ్ ఈజియర్ ఫర్ గాడ్. దేవునికి ఏది సులభం? పాపాలు క్షమించటమా, స్వస్థతలు అద్భుతాలు చేయటమా? ఏ మేజర్ రిలీజియన్ మనం తీసుకోవచ్చు, ఏది సులభం నాకు అని అడుగుతున్నాడు. దేవాది దేవుని అంశంలో వచ్చిన నాకు ఏది సులభం అని అడుగుతున్నాడు. అటువంటి ప్రశ్నతో వారిని విభ్రాంతికి గురి చేసి వారు ఏమాత్రం సమాధానము చెప్పలేని సందర్భాల్లో, ఏమాత్రం సమాధానం చెప్పలేని సందర్భాల్లో యేసుక్రీస్తే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కొటేషన్ రాసుకున్నాను చూడండి. ఆత్మీయ అవసరత ఆయన మారు మనస్సు, పాప క్షమాపణ కన్నా శరీర అవసరతలైన వ్యాధులు, బాధలు, అబద్ధాలను ఎక్కువగా హెచ్చించి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు అక్కడ క్రీస్తు భూమి మీద వచ్చిన ఆవశ్యకత గుర్తించలేదు అని మనకు కనపడుతుంది. ఆత్మీయ అవసరతలైన పాప క్షమాపణ, మారు మనసు కంటే ఎక్కువగా శరీర అవసరతలైన స్వస్థత, బాధల తీర్పు, అప్పు నివారణ, రోగ నివారణ మీద దృష్టి పెడుతున్నప్పుడు అసలు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో అనే విషయము వారు గ్రహించలేదు అని అర్థం. వారు గ్రహించలేదు అని అర్థము. అయితే ఏది సులభం అని చెప్పినప్పుడు, మరి క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మరి పాప క్షమాపణ చేయటానికి వచ్చి సిలువ మీదకి ఎక్కేయచ్చు కదన్నా అని అడిగితే, వచ్చి వెంటనే నేను పాప క్షమాపణ చేయడానికే వచ్చానని చెప్పి 33 సంవత్సరాలు రాగానే వచ్చేసి తనకు తానే సిలువేయించేసుకుంటే అయిపోయేది కదా. తనకు తాను సిలువేయించుకుంటే అయిపోయేది కదా. మరెందుకు ఆయన అద్భుతాలు, స్వస్థతలు చేయవలసి వచ్చినది? ఎందుకు అద్భుతాలు, స్వస్థతలు చేయవలసి వచ్చింది? అనంతమైన దేవుడు అనంతమైన పాపాలు క్షమించగలిగిన శక్తి కలిగిన వాడు. మనుషుల పాపాలను భరించడానికి సరిపోయిన వాడు కాదు. అనంతమైన దేవుడు మాత్రమే మనుషులు చేసే అనంతమైన పాపాలను క్షమించడానికి శక్తి కలిగిన వాడు. కాబట్టి ఈ మనుష్య కుమారులా కనపడుతున్న ఈ 33.5 సంవత్సరాలు కలిగిన యవ్వనస్తుడైన క్రీస్తు అనంతమైన దేవుడు అని చెప్పబడటానికి ఆయన కొన్ని అద్భుతాలు చేయవలసి వచ్చింది. అందుకే అద్భుతాలు. ఎందుకు అద్భుతాలు చేశాడు క్రీస్తు? జనాలు బాగు చేయటానికా? కాదు. ఎందుకు అద్భుతాలు చేశారు అపోస్తులు? జనాల కోసమా? కాదు. ఇద్దరు కూడా ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అద్భుతాలు చేసింది తన్ను తాను దేవుడిగా నిరూపించుకోవటానికి మాత్రమే. అపోస్తులు అద్భుతాలు చేసింది తాము దేవుని యొక్క నోటి బోరలని చెప్పుకోవటానికి మాత్రమే. ఎందుకంటే బైబిల్ రాస్తున్నారు కదా. 2 ప్రాముఖ్యమైన అంశాలు చెప్పాను. యేసుక్రీస్తు అద్భుతాలు చేసింది తన్ను తాను దేవుడిగా నిరూపించుకోకపోతే సిలువెక్కిన ప్రయోజనం ఉండదు. ఎవరో కూడా గమనించరు, గుర్తించలేరు. మనకి కూడా నిర్ధారణ ఉండదు. అద్భుతాలు ఎందుకు చేశాడు? స్వస్థతలు ఎందుకు చేశాడు? ఇంకా రోగులు మరి ఆయన చేసి వెళ్ళిపోయినా సరే ఇంకా అందరూ కూడా రోగాలతోనే, బాధలతోనే ఉన్నాం కదా. మరి అవన్నీ లేకుండా చేయాలి కదా. కానీ యేసుక్రీస్తు అద్భుతాలు చేసింది ఎందుకనంటే, షార్ట్ ఆన్సర్ మీ మనసులో ఉంచుకోవాల్సింది, తన్ను తాను దేవుడిగా నిరూపించుకోవటానికి. అపోస్తులు ఎందుకు అద్భుతాలు చేశారు అనంటే, వారిని వారు దేవుని సేవకులుగా నిరూపించుకోవటం, తద్వారా వారిలో పరిశుద్ధాత్ముని యొక్క వాక్యము నూతన నిబంధన రాయటానికి అవసరమైంది కాబట్టి.
రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత వారితో మాట్లాడుతున్న ఈ క్రీస్తు వెంటనే ఏది సులభం అని చెప్పి మనుషులకి ఏది కనపడుతుందో అది చేయటానికి ప్రయత్నం చేశాడు. మనుషులకి ఏది కనపడుతుందో అది చేయటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పాప క్షమాపణ ఎవరికి కనపడట్లా. ఆ పాప క్షమాపణ కనపడిన దానికంటే బలంగా వినపడటానికి పక్షవాయువు గలవాడు నడిస్తే వారందరూ ఒప్పుకుంటారు కాబట్టి అతన్ని లేపినట్లు మనము చూస్తూ ఉన్నాం. పాప క్షమాపణ అనేది ఎక్కడుంది? ఇంటర్నల్, ఎవరికి తెలీదు. నా పాపాలు క్షమించబడి, నీ పాపాలు క్షమించానని పిచ్చోడు కూడా చెప్పొచ్చు మనతో. ఒక పిచ్చి హాస్పిటల్లో ఏమంటాడు? నీ పాపాలు నేను క్షమించాను అంటాడు. ఈజీ కదా, ఎవరైనా వర్రొచ్చు. కానీ దాన్ని నిరూపించుకోవాలి. ఒకడు పాపాలను క్షమించడానికి అధికారం కలదంటే వాడికి సమస్తమైన వాటి మీద అధికారము కలదు అని అర్థం. ఈ క్రీస్తుకి సమస్తమైన విషయాల మీద అధికారం కలదు అనే విషయాన్ని మనం ఫస్ట్గా గమనించాలి. అందుకని అథారిటీ అనే మాట, అధికారం అనే మాట ఇక్కడ తీసుకుని వచ్చినప్పుడు ఎగ్జోషియా అని ఉంది. ద పవర్ టు డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆఖరికి అందరికీ కష్టమైన ఈ పాపాన్ని కూడా క్షమించటానికి అధికారము కలిగిన వాడు. మచ్చుకి కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. ఈజ్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు దేని మీద అధికారం కలదో, మొదటగా సృష్టికర్త కాబట్టి దేని మీద అధికారం ఉండాలి? సృష్టి మీద అధికారం. అన్నీ కూడా మన ప్యాసేజ్ ఆ పేజీ తిప్పకుండా చూడవచ్చు. అన్నీ కూడా చూడండి. ఇక మొదటగా ఆయనకి సృష్టి మీద అధికారం కలదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము అలాగే తెరిచి ఉంచండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26 నుంచి చదువుతాను చూడండి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పాను. గాలి, సముద్రము, ఒక సైక్లోన్ ఊహించుకోండి, ఒక సునామీని ఊహించుకోండి, ఎంత వినాశనకరంగా ఉంటాయో. 200 కిలోమీటర్లు దాటితే ఇంకా చెట్లు ఆగవు. 250, 300 దాటితే గుడిసెలు మామూలు ఇల్లు ఆడవు. 400 దాటితే అపార్ట్మెంట్లు కూడా ఎగిరి అవసరాలు పడవలసిందే. మనం ఇప్పుడు వరకు 200 కిలోమీటర్లు, 220 దివ్యసీమ ఈ తుఫాన్లు మనం చూసాం. అమెరికాలో ఇంకా కొద్దిగా 250 వరకు వారు చూశారు. సముద్రం యొక్క అలలు, ఇండోనేషియాలో ఒక్కసారే ఆ పరిసర ప్రాంతాల్లో సునామీ వచ్చింది. అది ఎంత డ్యామేజ్ చేసిందో చూడండి. దాని బలము, గాలి బలము, సముద్రం బలము లెక్కలేనిది. సృష్టికర్త కాబట్టి హిజ్ అథారిటీ. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏదో పాపాలను క్షమించానని చెప్పేస్తే పిచ్చివాడు కూడా చెప్తాడు. అలా కాదు. ఇక్కడ ఈ దేవుణ్ణి చూడండి. ఆయన క్షమించడానికి ముందు ఆయన ఒక బలాన్ని మనం చూద్దాం, ఆయన అథారిటీని చూద్దాం. ఏంటి? మొదటగా సృష్టి ఆయనకు లోబడుతుంది. గాలి, సముద్రం అనగా దిస్ ఫోర్సెస్, క్రియేషన్ లిజన్స్ టు హిమ్. నెమ్మలమాయను అని చెప్తున్నాం. మొదటగా సృష్టి ఆయనకు లోబడింది. రెండవది దెయ్యాలు ఆయనకు లోబడిని. కనపడని రెలంలో రెండోది ఏంటి? దెయ్యాలు ఆయనకు లోబడిని. అదే మత్తయి సువార్త 8:28 చూడండి. ఆయన అద్దరిన గదరేనీయుల దేశంలో చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుంచి బయలుదేరి వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గం వెళ్ళలేకపోయిరి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో నాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరంగా గొప్ప పందులు మంద మేయుచుండగా దెయ్యములు, నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఆ పందుల మందుల్లోనికి మేము పోవుదుమని అతన్ని వేడుకొను. హిజ్ అథారిటీ ఓవర్ ద డీమన్స్. ఎవడైనా దెయ్యాన్ని టేమ్ చేయగలడా? ఏదో సింహాన్ని టేమ్ చేసినట్టు కాదు, సింహాన్ని ఆడించినట్టు కాదు, దెయ్యాన్ని ఆడించటం. కుక్కను ఆడించినట్టు అనుకుంటున్నారా దెయ్యాన్ని ఆడించడం అంటే? దెయ్యాలు ఇంకా బలమైనవి కూడా ఉంటాయి. ఆ మనుషులు చేస్తున్న చిచోరాకి, అల్లరికి, వారు తీసుకొస్తున్న ప్రమాదానికి ఆ రోడ్డు మీద ఎవరు నడవట్లేదు. కానీ క్రీస్తు నడుస్తున్నారు. దే నో ద క్రియేటర్ ఆఫ్ డీమన్స్. ఆయన దేవదూతలను చేశాడు, ఆయన దెయ్యాలను చేయలేదు. ఆ దేవదూతలే కొంతమంది అవిధేయత చూపించి దెయ్యాలుగా మారని.
ఆయన చేసిన ఆ సృష్టి ఆయనకు భయపడుతుంది. మనకు కనపడని దెయ్యాలు యేసుక్రీస్తుకు భయపడుతుంది. మొదటి ఆయన అథారిటీ దేని మీద ఉంది? సృష్టి మీద ఉంది. రెండవది ఆయన అథారిటీ దేని మీద ఉంది? దెయ్యముల మీద ఉంది. ఇవన్నీ మనకు అసాధ్యమైనవి, మనుషులకు అసాధ్యమైనది. మూడు, ఆయన యొక్క బలము డిజీజ్ అండ్ సిక్నెస్. ఆయనకు దేని మీద అధికారం ఉంది? వ్యాధుల మీదను, బాధల మీదను, రోగాల మీదను ఆయనకు అధికారము ఉంది. అన్నీ కూడా ఇందాక చూపించాను. మత్తయి సువార్త 8:2 కుష్ఠరోగి గలవాడిని, అదే మత్తయి సువార్త 8:6 పక్షవాయువు గలవాడిని, మత్తయి సువార్త 8:14 పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, కారణం తెలియని జ్వరాన్ని, మత్తయి సువార్త 8:28 దెయ్యాలు చూసాం. మత్తయి సువార్త 9:2 మళ్ళీ పక్షవాయువు గలవాడిని అని మనం చూస్తున్నాం. సెంచూరియన్స్ అనగానే వీరందరినీ ప్రతి విధమైన వ్యాధి మీద, ఆఖరికి మరణం మీద కూడా ఆయనకు అధికారం. లాజరు బయటికి రా అనగానే లాజరు కూడా బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇది మీ పిచ్చివాడు కాదు, నీ పాపాలు క్షమించబడి అని ఊరికినే చెప్పడానికి. ఆయనకు దేని మీద అధికారం కలదు? ఆయనకు సృష్టి మీద ఆయనకు అధికారము కలదు. కనపడని దెయ్యముల మీద ఆయనకు అధికారము మాట వినని మొండి రోగాల మీద ఆయనకు అధికారము కలదు. దాని తర్వాత 4వది నీతి మీద ఆయనకు అధికారము కలదు. నీతి దీన్ని తీసుకుంటే నీతి మీద ఆయనకు అధికారము కలదు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7:29 చూడండి, 28 నుంచి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేరు. ఏలైనగా ఆయన శాస్త్రు వలె కాక అధికారము గలవారిని వలె బోధించాను. అన్నీ కూడా ఇక్కడే కనపడుతున్నాయి. హిజ్ అథారిటీ ఓవర్ మొరాలిటీ, నైతిక మీద ఆయనకున్న అధికారం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఇంకెవరూ చెప్పలేకపోయారు. ఆయన తీసుకొచ్చిన స్టాండర్డ్స్ ఇంకెవరూ కూడా పెట్టలేకపోయారు. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని మోహపు చూపుతూ, ఒక పురుషుని మోహపు చూపుతూ నువ్వు చూడకూడదని అప్పటి వరకు ఎవరు వారికి బోధించలేదు. ఒక సహోదరుని వ్యర్థుడా అని చెప్పడానికి ఎవరు వారికి అప్పటి వరకు బోధించలేదు. హిజ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ మొరాలిటీ, హిజ్ అథారిటీ ఓవర్ రైచియస్నెస్, నీతి మీద ఆయనకున్న అధికారము. ఆయనే నీతి కాబట్టి నీతి మీద ఆయనకున్న అధికారము మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మత్తయి సువార్త 9:6 నాకు పాపములు క్షమించటానికి అధికారం కలువు అనే మాటకు ముందు ఆయనకి ఏమేమి విషయాల మీద అధికారం కలదో చూసాం. 1, సృష్టి మీద ఆయనకు అధికారము కలదు. గాలి మీద, సముద్రం మీద ఆయనకు అధికారము కలదు. 2, దెయ్యముల మీద, కనపడిన దెయ్యముల మీద ఆయనకు అధికారము కలదు. 3, కనపడి వినపడి మొండి వ్యాధులకు ఆయన అధికారము కలదు. 4, నీతి మీద, నైతికత మీద ఆయనకు అధికారము కలదు. 5, కనపడిన ప్రతి ప్రభుత్వము, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అధిపతులు అన్నిటి మీద ఆయనకు అధికారము కలదు. ఎఫెసీ పత్రిక 1:20-21 చూడండి. ఎఫెసీ పత్రిక 1:20-21 కంఠస్థం ఉండవలసిన వాక్యం. ఇది కూడా 2-3 సార్లు మనకి రిపీట్ అయింది. ఎఫెసీ పత్రిక 5:20-21 1:20-21 173వ పేజ్లో. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి నేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, యుగం మాత్రమే కాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి కొన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, సమస్తమైన ఆయన సంఘమును శిరస్సు ఉంచెను. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి దగ్గర ఆపుదాం. ఆయనకు అన్నిటి మీద ఇంక అధికారము కలదు. మీరు అనుకుంటున్న యునైటెడ్ స్టేట్స్ వైట్ హౌస్ మీద ఆయనకు అధికారం కలదు. ఇండియన్ పార్లమెంట్ మీద ఆయనకి అధికారం కలదు. ఇజ్రాయెల్ సెనెట్ మీద వారికి ఆయనకు అధికారము కలదు. ప్రతి అధిపతి మీద, పేరు పొందిన ప్రతి నామం మీద ఆయనకు అధికారం కలదు. సీజరా, నెబుకద్నెజరా, అగస్టినా, నెపోలియనా, ఎవరైనా సరే ప్రతి నామం పైన ఆయనకి అధికారము కలదు. సీ హిజ్ అథారిటీ. ఆయన అధికారం చూడండి. ఇన్నిటి మీద అధికారం కలిగిన ఈ దేవుడు వాటిలన్నిటికంటే ముఖ్యముగా పాపమును క్షమించటానికి
అధికారము కలవాడై ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు పైన చెప్పిన 5 అధికారాలు ఆయన తన సింహాసనం మీద కూర్చుని చేయగలడు. పైన చెప్పిన 5 అధికారాలు తన సింహాసనం మీద కూర్చుని చేయగలడు. ఏ నెపోలియన్ అయినా వంచగలడు, ఏ తుఫాన్నైనా అణిచివేయగలడు, ఏ రోగాన్నైనా స్వస్థపరచగలడు, ఏ ఎర్ర సముద్రాన్నైనా పాయలు చేయగలడు, ఏ దెయ్యాన్నైనా వెళ్ళగొట్టగలడు, ఎంతటి ప్రభుత్వాన్నైనా తన సింహాసనం మీద నుండే కూలగొట్టగలడు. కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోయాడు. ఏంటది? పాపం మీద అధికారం మటుకి ఆయనకి ఊరికనే రాలా. పాపం మీద అధికారం మటుకి ఆయనకి ఊరికనే రాలా. ఆయన తన ప్రాణము పెట్టవలసి వచ్చింది. దేవునికే అది కుదరలా. అందుకని వారి పాపం క్షమించాడని చెప్తే ఆ పాపంను క్షమించడానికి వెనకాల ప్రాయశ్చిత్తం ఎవరు చెల్లించారనే ప్రశ్న బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఈయనకు కూడా సాధ్యం కాల. ఈ దేవాది దేవునికి ఇన్ని వంశాల మీద అధికారం కలిగిన ఈ దేవుడు, సమస్తమును తన సింహాసనం పాదాల కింద ఉంచుకున్న ఈ దేవుడు పాపాన్ని క్షమించడానికి మటుకి ఒక మానవునిగా తగ్గించుకుని భూమి మీదకి రావాల్సి వచ్చింది. భూమి మీదకి రావాల్సి, ఈ అధికారాన్ని ఆయన సంపాదించుకోవాల్సి వచ్చింది. మిగతావన్నీ అధికారం ఆయనకు కలదు. ఈ అధికారం మటుకి ఆయన సంపాదించుకోవాల్సి వచ్చింది. తాను కూడా మానవుడిగా వచ్చి ఆయన ఈ అధికారాన్ని, అంటే ముందు ప్రాణం పెట్టబోతున్నాడు కాబట్టి ఈ మాట చెప్తున్నాడు 9:6లో, మనుష్య కుమారునికి పాపంని క్షమించటానికి భూమి మీద అధికారము ఇవ్వబడిన. అంటే ముందు ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు కాబట్టి ఆయన ప్రతి పాపాన్ని క్షమించడానికి అధికారము కలదు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ముందున్న వారికి కూడా ఆయనే పాప క్షమాపణ తీసుకొచ్చాడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న ప్రతి పాపము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి పాపముని ఆయన క్షమించటానికి సిలువలో ఆయన ప్రాణం పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. దిట్ ఈజ్ ఆల్ అబౌట్ అథారిటీ. ఇది మనము అథారిటీ గురించి ఆలోచన చేసాం, విచ్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఈ 9:1-8లో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అధికారము. అధికారం ఏంటో మనము చూడటానికి ప్రయత్నం చేస్తాం. మాథ్యూ పూల్ ఎందుకు పాప క్షమాపణ ముందు అవసరము అని చెప్పి ఒక 5 మాటలు మాథ్యూ పూల్ వేశాడు. మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ఈ ప్యాసేజ్లో వ్యాధి కంటే ముందు పాపాన్ని ఎందుకు డీల్ చేశాడు? నా కుమారుడా నువ్వు పరుపెత్తుకుని వెళ్ళిపో అంటానికి ముందు, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడినవి అని ఎందుకు చెప్పాడు? మిగతా ఏ ప్యాసేజ్లోనే అలా చెప్పలా. నీకు స్వస్థత కావాలా, లెప్రసీ వస్తే నువ్వు వెళ్ళి అక్కడ కనపరుచుకో, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాడు. దెయ్యాలు వచ్చిన వాళ్ళతో నీ పాపాలు క్షమించబడి అని చెప్పలా, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. జ్వరం వచ్చిన పేతురు అత్తగారితో నీ పాపాలు క్షమించబడి అని చెప్పలా, ఏం చెప్పాడు? నీ జ్వరమును నిన్ను వీడిపోవునుగాక అని చెప్పాడు. పక్షవాయువు కలిగిన శతాధిపతి యొక్క సేవకునికి కూడా నువ్వు వెళ్ళు, అతను స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే? మొదటగా నీ పాపాలు క్షమించబడినాయి, తర్వాత దాన్ని నిరూపించడానికి స్వస్థతను అద్భుతను చేయవలసి వచ్చింది అనంటే ప్రాముఖ్యంగా 5 రీజన్స్ చెప్పాడు. ఒకటి, జీసస్ న్యూ ద సిన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇది ప్రాముఖ్యమైన మాట. పాపము ప్రతి ఇబ్బందికి, ప్రతి వ్యాధికి, ప్రతి ఇరుకుకి కారణం ఏంటది? అన్ని ఇరుకులకు, అన్ని ఇబ్బందులకు, మనుషులకు వస్తున్న అన్ని కష్టాలకు మూల కారణం ఏంట్రా అంటే పాపమే. అందుకనే ఒక డాక్టర్ ఎలాగైతే బిహేవ్ చేస్తాడో అలాగే ఈ ప్యాసేజ్లో బిహేవ్ చేశాడు. అంటే డాక్టర్ ఏం చేస్తాడంటే, ఒకడు జ్వరం వచ్చింది అనగానే పారాసెటమాల్ ఇచ్చి పంపించడు. ఏం చేస్తాడు? ముందు డయాగ్నోస్టిక్స్ రన్ చేస్తాడు. టైఫాయిడా, మలేరియా, డెంగ్యూవా ఏంటనేది గమనిస్తాడు. ఆ తర్వాత టార్గెటెడ్గా ఆ ఆర్గనిజంకి ఆయన మందు పెడతాడు. అలాగే సృష్టికర్త, పరమదేవుడైన, పరమ వైద్యుడైన ఈ క్రీస్తు మొదటగా సిమ్టమ్ అనేది ఏంటి? ఇక్కడ ఉన్న లక్షణం ఏంటి? పక్షవాయువు. వ్యాధి ఏంటి?
పాపము. వ్యాధి ఏంటి? పాపం. అందుకనే ముందుగా పాపాన్ని వెలికి తీశాడు. అరే, నీకు మొదటగా నీ పాపానికి స్వస్థత అవసరం, తర్వాత నీ శరీరానికి స్వస్థత అవసరం. ఒక డాక్టర్ ఎలాగైతే డీల్ చేస్తాడో, దగ్గు రాగానే దగ్గరికి ఇచ్చాడు, ఆ లోపల కరోనా ఉందా, న్యూమోనియా ఉందా, ఏముంది అని మొదటగా లంగ్ ఎక్స్రే తీసి, ఆ సిటీ స్కాన్ తీసి, బ్లడ్ టెస్టులు పెట్టి యోసిన్ఫిల్ కౌంట్ ఎక్కువైందా లేదా అని చూసుకుని దాని ప్రకారం అతనికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మొదటగా వ్యాధిని దృష్టి పెడతాడు. ఆర్ఎంపీ మాత్రమే సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేసి 3 రోజులు కెలికేసి ఆ పేషెంట్ని ఏం అర్థం అవ్వకపోతే కార్పొరేట్ హాస్పిటల్ మీద కొట్టేసి మళ్ళీ కమిషన్ తెచ్చేసుకుంటాడు. కానీ వైద్యుడు ఏం చేస్తాడు? నిజమైన వైద్యుడు ముందు ఈ పారాసిటమాలో లేకపోతే దగ్గరుకులు ఇచ్చేయటానికి ముందు అసలు నీకు ఎందుకు ఇది వచ్చింది అని చూస్తాడు. ఈ ప్యాసేజ్లో మనకు నేర్పబడింది ఏంటంటే, యేసుక్రీస్తు మొదటగా ప్రాబ్లంని ఐడెంటిఫై చేస్తాడు. అది మనకు చూపించాడు. అన్ని అనర్థాలకు కారణం ఏంటంటే పాపము. దాన్ని పట్టాడు, దాన్ని ఆయన స్వస్థపరిచినట్లు మనకి చూపిస్తూ ఉన్నాడు. రెండవది, పాప క్షమాపణ శరీర స్వస్థత కంటే ముఖ్యమైనదని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పాప క్షమాపణ శరీర స్వస్థత కంటే ముఖ్యమైనది. అంతే కదా, ముందేం చేశాడు? పాపాన్ని క్షమించాడు, తర్వాత స్వస్థతను తీసుకొచ్చాడు. కాబట్టి జీవితంలో ఎవరికైనా పాప క్షమాపణ శరీర స్వస్థత కంటే, శరీర అవసరాల కంటే ముఖ్యమైనది అని చెప్పాడు. శరీర అవసరాల కంటే ముఖ్యమైనది అని చెప్పాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి ప్రధానమైన కారణము చెప్తూ ఉన్నాడు. పాపాన్ని క్షమించటానికి, వ్యాధులను తగ్గించటానికి కాదు అని ప్యాసేజ్ బహిర్గతము చేస్తూ ఉంది. నాలుగవది, అన్నిటి మీద ఆయనకు అధికారం కలదు అని చెప్పి, అన్నిటికంటే కష్టమైన పాపం మీద కూడా ఆయనకు అధికారం కలదు అనే విషయాన్ని బహిర్గతం చేస్తూ ఉంది. దాని తర్వాత 4 ఆత్మీయ పాఠాలు దీని నుంచి నేర్చుకుని మన వాక్య భాగాన్ని ముగిద్దాం. దీని నుంచి 4 ఆత్మీయ పాఠాలు నేర్చుకుని మన వాక్య భాగాన్ని ముగిద్దాం. ఏంటంటే, మొదటిది, ఫాలో ద ఎగ్జాంపుల్ టు బ్రింగ్ పీపుల్ టు జీసస్. ఈ ప్యాసేజ్ మనకి ఏం నేర్పిస్తుంది? ఫాలో ద ఎగ్జాంపుల్ టు బ్రింగ్ పీపుల్ టు జీసస్. ఎలాగైతే ఆ 4 వ్యక్తులు యేసుక్రీస్తు దగ్గరికి కష్టమైన నష్టమైన మోసుకుని పోయారో, వాళ్ళ మాదిరి తీసుకుని మీరు కూడా యేసుక్రీస్తు దగ్గరికి కొందరని నడిపించండి. ఫాలో దేర్ ఎగ్జాంపుల్ టు బ్రింగ్ పీపుల్ టు జీసస్. అదే కదా ఇక్కడ నేర్పిస్తుంది. మొదటగా యేసుక్రీస్తు దగ్గరికి కొందరిని తీసుకురండి, యేసుక్రీస్తుకి కొందరిని పరిచయము చేయండి. అది మనలో ఉందో మనము తీసుకుని పోవాలి. కొందరి మీద కాక అందరి మీద మోపబడి ఉన్నదని గ్రహించండి. దేవుని సేవ కొందరి మీద కాక అందరి మీద మోపబడి ఉన్నదని గ్రహించండి. మొన్న ఒక 2 గంటలు రిఫర్మేషన్ జూమ్ వింటూ ఉన్నాను. ఆ మాటలో భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు, సంఘాలు ఎలా తయారైనాయి అంటే, సంఘాల్లో చుట్టాలు ఎక్కువ ఉన్నారంట సభ్యుల కన్నా. సంఘాల్లో చుట్టాలు ఎక్కువ ఉన్నారు సభ్యుల కన్నా. చుట్టాలు ఏం చేస్తారు? ఏమీ చేయరు. టయానికి టిఫిన్ వస్తుందా లేదా చూస్తారు, చక్కగా టిఫిన్ చేస్తారు, తర్వాత టీ తింటారు, వేడి నీళ్ళు పెడితే స్నానం చేస్తారు, దాని తర్వాత భోజనానికి రెడీ అవుతారు. బిర్యానీ వండుతున్నారా, మటనా, చికెనా, ఫిషా, ప్రానా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంతేనా ఎక్స్పెక్ట్ చేస్తారు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ వంటగదిలోకి వెళ్ళిపోయి అన్నింటిలోకి వెళ్ళిపోయి నువ్వు తలదూరుస్తావా? ఖచ్చితంగా తలదూర్చు. లేకపోతే వాళ్ళు ప్రతి అవసరతలో, వారు ప్రతి విషయాల్లోనికి నువ్వు తలదూరుస్తావా? తలదూర్చు. చుట్టాలంటే ఎలా ఉంటాడు? ఒక చోట కూర్చుంటాడు, వాడికి ఆ ఇంట్లో పెద్ద బాధ్యత ఉండదు, అంతే కదా. సాధారణంగా వాడు ఏం చేస్తాడో, నాకు టయానికి ప్లేట్లో భోజనం వచ్చేస్తుంది, నాకు ఆ ఊరు తెలియదు కాబట్టి ఆ ఊరిని చూపిస్తారు చుట్టాలు. సభ్యులు ఎలా ఉంటారు? అప్పు చేసైనా సరే చుట్టం వచ్చాడు కదా, వాడికి నేను వండి పెట్టాలి. అప్పు చేసైనా సభ్యుడు వచ్చాడు కదా, అదే చుట్టం వచ్చాడు కదా, నాన్నకాడికి ఎలాగైనా ఘనమైన భోజనము పెట్టాలి. ఇది సభ్యుల యొక్క ఉద్దేశము.
ఇది చుట్టం యొక్క ఉద్దేశం. సంఘంలో ఎవరు ఎక్కువయ్యారు? చుట్టాలు ఎక్కువయ్యారు. చుట్టాలు ఎక్కువయ్యారంట. ఓ బాబు నిజమే కదా అని అనుకున్నాను. సంఘాల్లో చుట్టాలే ఎక్కువయ్యారు. ఎందుకంటే చుట్టాలు ఎలా ఉంటారు? ఇక్కడ నాకేమీ సంబంధం లేదు. ఏమా మీ సంఘాల్లో కూడా చుట్టాలే ఎక్కువయ్యారా, లేకపోతే సభ్యులు ఉన్నారా? సభ్యులు ఏం చేస్తారు? బాధ్యత తీసుకుంటారు, పనికి ముందుకి పడతారు, ఎదురు పడతారు. చుట్టాలు ఏం చేస్తారు? ఒక చోట కూర్చుంటారు, వారికి పని పొంగానే వెళ్ళిపోతారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రిలేటివ్స్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. అందుకని ఇక్కడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. స్పిరిచువల్ లెసన్స్, దీస్ 4 ఆర్ లైక్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాజ్యంలో నిజమైన పనివారిగా, సభ్యులుగా ఉన్నారు. కాబట్టి నా 5వ వ్యక్తికి ఏదో బాధ కలిగింది. బాధ కలగంగానే వారు నలుగురు గబగబా మోసుకొని వచ్చారు, క్రీస్తు దగ్గరికి పరిచయం చేస్తూ ఉన్నారు. సీ ద ప్యాటర్న్. వాట్ ఎ స్పిరిచువల్ లెసన్ వీ హ్యావ్ ఇన్ ద ఫస్ట్ వర్స్. 9:1-2 మత్తయి సువార్త 9:1-2 ఆ నలుగురు వ్యక్తులు ఎంత మాదిరికరంగా మనకి కనపడ్డారు. ఇతరుల కొరకు మన విశ్వాసము చూపించే ఉన్నతమైన ఆత్మీయమేట్ ఎక్కువ. రెండవది వాళ్ళే నేర్పుతున్న ఇంకొక పాఠం ఏంటంటే, ఇతరుల కోసం విశ్వాసం చూపించే పక్షవాయువు గలవాడు, వాడు మాట్లాడలేడు, నడవలేడు. కాబట్టి వాడి నిమిత్తం వీరు క్రియాశీలకమైన విశ్వాసాన్ని చూపించారు. వారు విశ్వసించారు, ఎందుకంటే క్రీస్తు దగ్గర తీసుకువెళ్తే వీడు బాగవుతాడు అని చెప్పి ఆలోచించి కూర్చోవాలా. వాళ్ళ క్రియ కూడా చేశారు, వాడిని మోసుకొని వచ్చారు. క్రియాశీలకమైన విశ్వాసం, వర్కింగ్ ఫెయిత్, క్రియాశీలకమైన విశ్వాసం. సెకండ్ లెసన్ ఈజ్ స్ట్రాంగ్ లెసన్స్. 1 చుట్టాల, సభ్యుల. 2 క్రియాశీలకమైన విశ్వాసం, వైకేరియస్ ఫెయిత్ మనలో ఉండాలి. ఇతరుల కొరకు బలంగా ప్రార్థనలో పోరాడే శక్తి. మన కోసం ఏమన్నా ప్రార్థన చేసుకో, భలే ఉన్నావన్నా. ఇతరుల కోసం మళ్ళీ బలంగా ప్రార్థన. వి షుడ్ రైజ్ టు దట్ స్టాండర్డ్. ఎందుకు ఈ వాక్యాలు చెప్తుందంటే, ప్రతి వారం మీరు నేర్చుకుని వెళ్ళి ఆ స్టాండర్డ్స్కి ఎదుగుతారని. యూ షుడ్ హ్యావ్ ఎ వైకేరియస్ ఫెయిత్. ఇతరుల కొరకు విశ్వసించే గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అది మన తల్లులకి, మన తండ్రులకి, మన సహోదరులకు ఉంది. అయ్యా నా తమ్ముని బాగు చేయి, నా కుమార్తెను బాగు చేయి, నా కుమారుని బాగు చేయని యేసుక్రీస్తు పాదాల దగ్గర బాధపడుతూ ప్రాధేయపడుతున్నారు కదా. అటువంటి విశ్వాసం నీకు నాకు వద్దా? మరి క్రియాశీలకమైన విశ్వాసం వారు చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండోది, బీ కేర్ఫుల్. జీసస్ ఈజ్ ద హార్ట్ సర్జన్. రెండో పాఠం ఏంటి? బీ కేర్ఫుల్. జీసస్ ఈజ్ ద హార్ట్ సర్జన్. వారి హృదయ తలంపులు సమస్తమును ఎరగగలిగిన దేవుడికి మనము జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆలోచనలు పసిగడతాడు, చెడ్డ ఆలోచనలు పసిగడతాడు. మంచి ఆలోచనలు ఏంటి? కాంటెక్స్ట్లో ఒక పక్షవాయువు గలవాడు తానేమీ చెప్పుకోలేక హృదయమందు విశ్వసించాడు, ప్రభువా నాకు స్వస్థత ఇస్తే బాగుండు అని. అది మంచి ఆలోచన. లేకపోతే అతడు తన స్నేహితులకు కూడా చెప్పుకోలేక మాట పడిపోయింది కాబట్టి హృదయంలోనే విశ్వసిస్తున్నాడేమో, అయ్యా నా పాప భారం నాకు భారంగా ఉంది. ఆ మంచి ఆలోచనను పసిగట్టిన దేవుడు వెంటనే వాడికి కావాల్సింది ఇచ్చాడు. అదే పాసేజ్లో జీసస్ ద హార్ట్ సర్జన్ చెడ్డ ఆలోచనలు కూడా చూశాడు. ఎవరు అక్కడ? శాస్త్రులు. వారేమనుకుంటున్నారు? ఆయనతో సరిగ్గా మాట్లాడక దేవదూషణ చేస్తూ, అయ్యా ఇతడేంటి, పాపాలు కూడా నేను క్షమించగలిగినానా, అధికారం కలదు అని నాతో చెప్తున్నాడేంటి అని చెప్పి చెడ్డ ఆలోచనలు. ఒకడికి చెడ్డ ఆలోచనను, ఒకడికి మంచి ఆలోచనను, హృదయ పరిస్థితిని ఎరగగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఈ కాంటెక్స్లో మనుషులు మనం ఎలా గమనించగలదు? మరి నేను కానీ, ఎవరు కానీ, ఏ మనుషుడు కానీ హృదయాన్ని తొంగి చూడలేడు. జీసస్ ఈజ్ ఓన్లీ ద స్పిరిచువల్ హార్ట్ సర్జన్. ఆత్మ సంబంధమైన ఆ హృదయాన్ని విప్పగలిగిన ఏకైక కార్డియో థొరాసిక్ సర్జన్ జీసస్. మరి మనమేంటి? మనం ఎలా గ్రహిస్తాం? వారి హృదయంలో ఏముందో లేదో మనం ఎలా గ్రహిస్తాం? క్రియలు. ఎలా గ్రహిస్తాం? క్రియలు. అంటే వారి మంచి క్రియలు కనపడుతుంటే మనం కొద్ది మాత్రమే చూడగలం. కాబట్టి వారు మంచిగా నడుస్తున్నాడేమో. చెడ్డ క్రియలు కనపడుతున్నప్పుడు ఏమో చెడ్డగా ఉన్నారేమో అని మనకు కనపడుతుంది. అంతవరకే మనం అసెస్ చేయగలం. బియాండ్ దట్ మనం హృదయంలోనికి చూడలేం.
ఎవ్రీ హ్యూమన్ అసెస్మెంట్ కెన్ ఫెయిల్, బట్ మెనీ టైమ్స్ ఇట్ విల్ సక్సీడ్ బికాజ్ ఆన్ దేర్ వర్క్స్. క్రియలు బట్టి, వారి క్రియలు బట్టి, వారి ఆశను బట్టి మనము హృదయం ఎలా ఉందో చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ లెసన్ ఏంటంటే, బీ కేర్ఫుల్, జీసస్ ఈజ్ ద హార్ట్ సర్జన్. జీసస్ ఈజ్ ద హార్ట్ సర్జన్. హృదయ పరిస్థితిని అంచనా వేయగలిగిన శక్తి దేవునికి మాత్రం ఉంది. మనుషులు కేవలము క్రియలు బట్టి మాత్రమే అంచనా వేయగలరు. అందుకనే నువ్వు మంచివాడు అని అంటే నా క్రియల్లో జనాలకి కనపరుచుకోవాలి, అంతే తప్ప నువ్వు వేరొక హృదయంలోనికి చూడలేము. ఇఫ్ యువర్ డీడ్స్ ఆర్ సిన్ఫుల్, పాపకరమైన క్రియలు నీలో ఉంటే నీ హృదయము దానితో నిండి ఉంది అని అర్థము. మంచి క్రియలు, పరిశుద్ధమైన క్రియలు నీలో ఉంటే నీ హృదయము పరిశుద్ధతతో నిండి ఉంది అని అర్థము. వీఆర్ నాట్ ద హార్ట్ సర్జన్స్, జీసస్ ఈజ్ ద హార్ట్ సర్జన్. మూడవది, జీసస్ ఈజ్ అవర్ మోడల్ ఇన్ యాక్సెప్టింగ్ ఛాలెంజెస్, క్రిటిక్స్ ఛాలెంజెస్. మూడవది ఏంటి? యేసుక్రీస్తు మనకి మాదిరి. ఆయన మీద వస్తున్న నిందలను త్రిప్పి కొట్టడానికి. ఇప్పుడు కూడా మనం అంతే కదా, ఈ యొక్క ఇస్లాం నుంచి కానీ, కరుణాకర్ సుగుణ నుంచి కానీ, రాధా మనోహర్ దాస్ నుంచి కానీ, హిందూయిజం నుంచి కానీ, బుద్ధిజం నుంచి కానీ ఏదైనా ఛాలెంజెస్ వస్తే, వాక్యపరమైన ఛాలెంజెస్ వస్తే మనం ఏం చేయాలి? నిలబడాలి. యేసుక్రీస్తు నిలబడ్డాడు, మనము కూడా వాక్య సన్నద్ధులై నిలబడాలి. జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. సద్దుకైలు, శాస్త్రులు, వారు ధర్మశాస్త్రం తెలిసిన వారు, వారేమి అనామికులేమి కాదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు అందరూ దీస్ ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద లా, ఆర్ ద కీపర్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వారు నింద వేస్తున్నప్పుడు ఆ నిందను యేసుక్రీస్తు తిప్పుకొట్టాడు. ఆ రీతిగాని ఈరోజు మన ముందు యేసుక్రీస్తు లేడు కాబట్టి, మనలో ఈ లోకంలో నిలబెట్టాడు కాబట్టి, మన అన్యులు ఏదైనా మనకి థియలాజికల్ క్వశ్చన్స్ వేస్తే ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే వాక్యపు కలేజా మనలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. అది నాకు కాదు, ఏ ఒక్కరికి కాదు, అందరికీ. నాకు కాదు, ఏ ఒక్కరికి కాదు, అందరికీ. థర్డ్ లెసన్ ఏంటది? థియలాజికల్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే వాక్యపు జ్ఞానము. యేసుక్రీస్తు లేగా ఆ వాక్యాన్ని ట్యాకల్ చేయటానికి మనలో ఉండవలసిన ఆ యొక్క కలేజా. నాలుగోది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరిపూర్ణమైన మార్పు. అతడు పాపిగా వచ్చాడు, రోగిగా వచ్చాడు. అతడు పరిశుద్ధుడిగా వెళ్ళాడు, నడుచుకుని వెళ్ళాడు. అతడు పాపిగా వచ్చాడు, రోగిగా వచ్చాడు. శారీరకపరమైన స్వస్థత, అంగవైకల్యం ఉంది, ఆత్మపరమైన అంగవైకల్యం ఉంది. అతడు పాపాలు క్షమించబడి వెళ్ళాడు, తేలికగా వెళ్ళాడు. రెండవది, నడుచుకుని తన పరుపెత్తుకుని వెళ్ళాడు. ది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఆత్మ సంబంధమైన మార్పు, శరీర సంబంధమైన మార్పు అతనిలో కనపడుతుంది. వెన్ సంబడి ఫాలోస్ జీసస్, దెర్ షుడ్ బి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. అవును, ఈ రోజుల్లో కూడా దేవుడు వ్యాధులను స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అది ఆయనకే చెల్లుతుంది. ఆయన ఏ రీతిగా స్వస్థపరుస్తాడో మనకు తెలీదు. ఈ దొంగ బోధకులు చెప్పినట్లయితే కాదు. మనము ఒప్పుకుంటున్నాం దేవుడు స్వస్థపరచగలడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు కూడా నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు. ఈసారి అంతా మన విశ్వాసం మీద ఆయన చేస్తూ ఉంటాడు. ఈసారి మధ్యవర్తులు అవసరం లేదు, ఏ పాస్టర్ కూడా అవసరం లేదు, ప్రార్థన చేయవసరం లేదు. మంచిదే పాస్టర్ ప్రార్థన చేయటం, కానీ ఏ పాస్టర్ కూడా ప్రార్థన చేయవసరం లేదు. నీ విశ్వాసము నీకు కావాల్సింది దేవుని చిత్తమైతే సమకూర్చుతుంది. నీ విశ్వాసము నీకు కావాల్సింది అది ఒకవేళ దేవుని చిత్తమైతే సమకూర్చుతుంది. నాలుగో మాట, ది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ది టోటల్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఈజ్ అవైలబుల్ ఎట్ క్రైస్ట్. ఐదోది చాలా ప్రాముఖ్యమైనది, డోంట్ బీ ఎ ఫూల్ టు మిస్ ద హోల్ పాయింట్. డోంట్ బీ ఏ ఫూల్ టు మిస్ ద హోల్ పాయింట్. వెర్రివాళ్ళ ఉండకు. క్రీస్తు ఎందుకు వచ్చాడో అది మిస్ అయ్యి నువ్వేమీ సాధించలేవు. ఐదవ పాఠము, బలమైన పాఠము, డోంట్ బీ ఎ ఫూల్ టు మిస్ ద హోల్ పాయింట్. అసలు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో అనే ప్రాముఖ్యమైన అంశము గమనించలేని వెర్రివాడిలాగా నువ్వు 10 సంవత్సరాల సంఘంలో కూర్చుంటే లాభము లేదు. 100 సువార్త మీటింగ్లకు వెళ్ళినా లాభము
లేదు. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 9:8 ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 9:8 7 నుంచి అవుతాను చూడండి. వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. వాడు లేచి తన ఇంటికి, జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు. ఏమర్థమైంది? మళ్ళీ చదువుతాను. వాడు లేచి తన ఇంటికి వెళ్ళను, జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమ. ఆ హంగామాలో ప్రజలు ఫూలిష్గా క్రీస్తుకు శాస్త్రులతో కలిగిన సంభాషణ గమనించట్లేదు. క్రీస్తుకు శాస్త్రులతో కలిగిన సంభాషణను గమనించట్లేదు. వారు సంభాషణను విస్మరించి దేవుని మహింపరిచారు. ఏమని మహింపరిచారు? మనుషుడికి ఇటువంటి బలం ఇచ్చిన దేవుణ్ణి మహింపరిచారు. ముందు అక్కడ క్రీస్తు ఏమని నిరూపించుకోవటానికి ఈ ప్యాసేజ్ని తీసుకొచ్చాడు? తను తాను దేవుడుగా నిరూపించుకోవటానికి తను ఈ ప్యాసేజ్ని తీసుకొచ్చాడు. జనులందరూ ఏమని తీసుకున్నారంటే అతన్ని ఒక సామాన్యమైన మనుషుడిగా చూస్తూ ఉన్నాడు. వారు దేవుని మహింపరిచారు, మంచిదే. కానీ దే గ్లోరిఫైడ్ గాడ్ ఫర్ ద రాంగ్ రీజన్. దే గ్లోరిఫైడ్ గాడ్ ఫర్ ద రాంగ్ రీజన్. ఏంట రాంగ్ రీజన్? దే ప్రైజ్ గాడ్ నాట్ ఫర్ సెండింగ్ హిస్ సన్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్, బట్ గివింగ్ పవర్ అన్ టు మెన్. ఎందుకు దేవుని స్తుతించారు? తన ప్రియకుమారుని ఈ లోకంలో పాప క్షమాపణ ఇవ్వటానికి పంపించాడని గమనించడం పోయి ఎందుకు మహింపరిచారు? పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచాడని గమనించారు. అది ఏ పిచ్చివాడైనా గమనిస్తాడు. ఎందుకంటే అక్కడ ఒకడు పడక మీద వచ్చాడు, ఆడే మళ్ళీ నడుచుకుని వెళ్ళాడు. దాంట్లో గమనించవలసిన అవసరం ఏముంది? ఒకడు పడక మీద వచ్చాడు, మోసుకుని వచ్చారు, వాడే మళ్ళీ పరుపును మోసుకుని వెళ్ళాడు. జనాలు ఏం గమనించారంటే అంతా పైపైనే గమనించారు. అసలు అక్కడ జరిగిన సంభాషణ ఏంటి? అక్కడ జరిగిన ఛాలెంజ్ ఏంటి? ఎందుకు క్రీస్తు ఈ పక్షవాయువు గలవాడిని వెంటనే స్వస్థపరచకుండా ముందు నీ పాపాలు క్షమించబడిని అని చెప్పవలసిన అవసరం ఏంటి? ఎందుకు నాకు భూమి మీద మనుష్య కుమారుడికి పాపాలు క్షమించడానికి అధికారం కలదు అని చెప్పడానికి అవసరం ఏంటి? ఈ మాటలేం చూడలా. ఒకడు మాకు తెలిసింది ఇంతేనండి. ఒకడు పరుపు మీద వచ్చాడు, ఈసారి పరుపు మీద పెట్టుకుని వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఒకడు పరుపు మీద వచ్చాడు, ఈసారి పరుపును మీద పెట్టుకుని వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ, వీఆర్ గోయింగ్ అని చెప్పి వారందరూ కూడా వెళ్ళిపోయారు. డోంట్ బి ఎ ఫూల్ టు మిస్ ద పాయింట్. దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చెస్. ఇది జరుగుతుంది. అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడో అది తెలియట్లా. క్రీస్తు ఎందుకు రాలేదో దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. డోంట్ బి ఎ ఫూల్ టు మిస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద బైబుల్. He came because to save sinners. మొదటి లెసన్, ఇతరులకు బదులుగా మనము విశ్వాసం ఉంచాలి. సంఘంలో చుట్టాలు కాదు, సభ్యులుగా ఉండాలి. మూడవది, యేసుక్రీస్తులాగా క్రిటిక్స్ని ఎదుర్కోవటానికి వాక్య సన్నద్ధులై ఉండాలి. నాలుగవది, దేవునికి భయపడండి, ఆయన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. ఐదవది, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే పూర్తిగా ఈ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు సంపూర్ణమైన మార్పు జరుగుతుంది. ఆరవది, డోంట్ బి ఎ ఫూల్ టు మిస్ ద హోల్ పాయింట్. ఈ సెంట్రల్ పాయింట్ మిస్ అయ్యి ఒక అవివేకిలాగా నీ ప్రాణాన్ని, నీ ప్రాణాత్మ దేహాలను నరకంలో పెట్టుకుని అంత వెధవగా నువ్వు ఉండొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు వచ్చింది. ఈ క్రీస్తు ఈ అద్భుతం చేసిందంటే మంచం మీద వచ్చాడు, మంచాన్ని నెత్తి మీద పట్టుకుని వెళ్ళాడు. ఐ అండర్స్టాండ్ అని చెప్పి సంకలు గుద్దుకుని వెళ్తే యు డింట్ అండర్స్టాండ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, రొట్టెలోనికి వెళ్దాం. అందరూ కూడా ఈ ప్యాసేజ్ని గమనించండి. ఎందుకు రాయించబడింది, ఎందుకు రాయించబడలేదు, ఏమి ఉద్దేశము, ఏమి సంకల్పము ఇందులో ఉంది.
అని మీరు గమనించండి.